ఈ 'తండేల్' మూవీ అంటే ప్రేక్షకులు అసలు ఎందుకు చూడాలి? అసలు సినిమాలో ఎలిమెంట్స్ ఏంటి? అంటే అదండి. డైరెక్టర్ మీతో చెప్పినప్పుడు, స్టోరీ అవును. మీతో డిస్కస్ అవునవును. చేసినప్పుడు అవునండి. మీరేం చెప్తారు ప్రేక్షకులకి? అదండి యాక్చువల్‌గా ఇది ఒక రియల్ స్టోరీ అనేది చాలా మందికి తెలుసండి. హ్మ్. మీకు మేము జనరల్‌గా అంటే ఈ మూవీ స్టార్ట్ అవ్వకముందు డీమచ్యులేషన్ అని ఎళ్ళామండి. నాగ చైతన్య గారు, డైరెక్టర్ గారు, బన్నివాస్ గారు, నేను మేమందరం డీమచ్యులేషన్ తీసుకెళ్లారన్నమాట మమ్మల్ని. ఓకే సార్. ఎందుకంటే నాగ చైతన్య గారి బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈయన బ్యాక్‌గ్రౌండ్ పెరిగింది వాతావరణం వేరు. ఫస్ట్ టైమ్ ఈయన ఒక బాగా రూరల్‌లో ఉండే ఒక చేపలు పట్టుకునే వాళ్ళ క్యారెక్టర్ ఏస్తున్నాడంటే కొంచెం డైరెక్ట్‌గా ఎళ్లి చూస్తే దాని నుంచి ఒక మనకు సోల్ పట్టుకోవచ్చు అన్నట్టుగా తీసుకెళ్లారన్నమాట. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారు. నేను ఎందుకంటే హ్మ్. లేదు బన్నివాస్ గారు లేదు. మనం ఈ సినిమాని చాలా కొంచెం స్పెషల్‌గా చూస్తున్నాము. అందరం కూడా చాలా డీటెయిలింగ్ వర్క్ చేయాలని బన్నివాస్ గారు దీన్ని బాగా ఎక్కువ ప్రేమించారండి ఈ కథని. ఓకే. ఆయన ఎక్కువ దాన్ని మీదేసుకొని మోసారన్నమాట. ఆళ్ళ ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక మోటివేషన్ చూడండి అది అక్కడికి తీసుకెళ్ళిందన్నమాట. తీసుకెళ్ళినప్పుడు నాగ చైతన్య గారు అక్కడికి ఎళ్తారన్నప్పుడు వాళ్ళు కూడా నమ్మలేదు. ఈ నాగ చైతన్య గారు వస్తారంటే ఎందుకొస్తారు మన విలేజ్‌కి అనే దాంట్లో డౌట్‌గా ఉన్నారంటండి ఆళ్ళు. ఒకసారిగా ఎళ్ళగానే మొత్తం క్రౌడ్ అంతా వచ్చి చాలా బాగా హడావిడైపోయిందండి. హడావిడైపోయి మీకు వాళ్ళు క్రేజీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు చాలా చాలా చిన్న విలేజ్ అండి అది. చాలా చిన్న చిన్న వాళ్ళనమాట. బట్ వీళ్ళేంటంటే ఫిషింగ్ కోసం వీళ్ళు గుజరాత్ ఎళ్తారనమాట అండి. ఓకే. అప్పుడు ఎందుకు అంటే సముద్రం ఇక్కడే ఉంది కదా! అక్కడెందుకెళ్తున్నారంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో ఇక్కడంతా కూడా జట్టీలు లేకపోవడం వల్లండి. జట్టీలు లేకపోవడం వల్ల అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడము సేమ్ టైమ్ ఆ సీకి, ఈ సీకి డిఫరెన్స్ ఉంటదండి. ఓకే. మనదేమో బంగాళాఖాతం అటువైపు అరేబియా సముద్రం అనమాట. ఇంకోటంటే అక్కడ గుజరాత్ స్టేట్ ఏంటంటే కంప్లీట్ మీకు 3 మంత్స్ వరకు ఎవరిని వేటకెళ్ళనివ్వదనమాట. హ్మ్. వేటకెళ్ళకోకుండా ఆప్ చేస్తారు. ఓన్లీ 9 మంత్స్ మాత్రం వేటకెళ్తారు. అంటే ఆ 3 మంత్స్ చేప గుడ్డుని ఇంప్రూవ్ హ్మ్. చేస్తారనమాట. యెస్ సార్. అవును. అందుకని వీళ్ళందరూ డబ్బులెక్కువొస్తాయి. అంటే ఇక్కడ పని చేస్తే డబ్బులు సరిపోవండి. అందుకని రిస్క్ అయినా కూడా అక్కడికెళ్ళేవాళ్ళనమాట. అక్కడికెళ్ళి వీళ్ళకి ఏ షెల్టర్ ఉండదు. హ్మ్. ఎళ్లి మీరు డైరెక్ట్‌గా ఒక సైడ్ దగ్గరికెళ్లి ఒక బోట్ తీసుకుంటారండి. ఒక 10, 12 మంది. మీకు సముద్రం మీదకెళ్తారు. 30 డేస్ సముద్రంలో ఉంటారండి. హ్మ్. మళ్ళీ వన్ డే వచ్చి చేపలంతా అన్‌లోడ్ చేసేసి మళ్ళీ లోపలికెళ్తారు. ఇలా 9 మంత్స్ ఇదే మీకు వాళ్ళ జీవితం ఇంకా. ఇదే జీవితం అండి. 9 మంత్స్ మిడ్ సీలో ఉంటారన్నమాట. ఓకే. 9 మంత్స్‌లో 9 డేసే ఒడ్డుకొస్తారు. మళ్ళీ 3 మంత్స్ విలేజ్‌కొస్తారండి. ఓకే. అంటే ఒక 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 నిజంగా హానెస్ట్‌గా అంటే వాళ్ళ ప్రాణాలకు తెగించి పనిచేసే, జాబ్ చేసే ఒక కమ్యూనిటీ. మత్స్యకారులు. చాలా మందికి మనకు తెలీదు. యెస్ సార్. ఫిషర్‌మ్యాన్ అంటే వల ఏసుకొని చేపలు పట్టేవాడే అనుకుంటాం మనం. కానీ ఇంత స్ట్రగుల్ ఉంటది. సముద్రంలోని మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక్కరోజు మిడ్ సీలో ఉండండి. మన వల్ల కాదు. అవును. అట్లాంటిది మీకు ఒకటే ఫుడ్ తినాలండి అక్కడ. అన్ని రకాలు ఉండదు. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళిన ఫుడ్ గూడా ఎక్కువ రోజులు ఉండదు. అంటే బంగాళదుంపలు, లేదంటే ఫిషు అవును. ఇవి తప్ప మీకు కూరగాయలు కూడా ఉండవు. అంత హార్డ్ వర్క్ అండి. అంటే మనందరం చాలా సేఫ్ జోన్‌లో వర్క్ చేస్తూ, మన పక్కన ఉన్న వాళ్ళే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే. అలాంటి వాళ్ళ స్టోరీ అండి. ఇంకోటేంటంటే ఈ 9 నెలలు ఒక ఒక ప్రేమికుడు ఆ అమ్మాయికి 9 నెలలు దూరం ఉండి 3 9 నెలలు రోజులు మాత్రమే. మాత్రమే హ్మ్. 3 నెలలు మాత్రమే అమ్మాయి దగ్గర ఉంటే ఆ ప్రేమ ఇంకా చాలా గొప్ప ప్రేమ అవుద్దండి. అంటే ఒక గొప్ప లవ్ స్టోరీ అనమాట. వావ్! అంటే అంత క్యారెక్టరేషన్ ఉన్న వాళ్ళది ఒక లవ్ స్టోరీ తీసుకుంటే అది 100% మీకు చాలా ఎఫెక్షన్ ఉంటదండి. ఈ అసలు ఈ ఎఫెక్షన్‌కి ఈ లైనే చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది ఒక ఇంపార్టెంట్ ఇదండి. వీళ్ళిద్దరూ స్ట్రక్ అయ్యి ఒకరు పాకిస్తాన్‌లో, ఒకరు ఇండియాలో ఉండిన తర్వాత జరిగే డ్రామా ఏంటి అనే దాని మీద ఒక మంచి ఇంత మంచి స్టోరీని మీకు 100% ఆడియన్స్‌కి అది మంచి ప్రాపర్ ఇదనమాట. కాబట్టి కంపల్సరీ చూడొచ్చు. ఎంజాయ్ చేస్తున్నారండి. చూస్తున్నారు కూడా చాలా చూసిన ప్రతి ఒక్కరు ఎక్సైట్ అవుతున్నారండి. నాకు మీలో ఓ డైరెక్టర్ కూడా కనిపిస్తున్నారు సార్. అంటే ఆర్ట్ డైరెక్టర్‌లో డైరెక్టర్ ఉన్నాడు కదండీ. అంటే త్వరలో ఏమన్నా మీ నుంచి కూడా ఏమన్నా అలా కథలు, ఏం లేదండి. కలం పట్టుకుని ఏమన్నా? మీకు జనరల్‌గా అండి మూవీ మేకింగ్‌లో అందరిలోనూ ఒక డైరెక్టర్ ఉంటారండి. ఓకే. కానీ ఆ డైరెక్షన్ చేయాలంటే దానికి ఒక ప్రాపర్ స్క్రిప్ట్ ఉండాలి. డైరెక్షన్ చేయడానికి ఒక స్క్రీన్ ప్లే. ప్రాపరు చాలా మంది టీమ్ హెల్ప్ అవుతేనే డైరెక్ట్ చేయగలమండి. ఓకే సార్. అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. అంత ఈజీ కాదనమాట. ఓకే. అంటే ఆర్ట్ డైరెక్టర్ కూడా మీకు విజువలైజ్ చేస్తాడు కాబట్టి ఆటోమేటిక్‌గా అది ఉంటదండి అంతే. ఓకే. దాన్ని చెయ్యాలనేం లేదు. హ్మ్. సార్ పాస్ట్‌లో మీరు చూసిన అంటే చాలా మూవీస్ ఉన్నాయి. హ్మ్. అంటే మీరు చూసిన సెట్స్ చాలా ఉండుంటాయి. హ్మ్. సో, నేను ఈ సెట్ ఏస్తే నాకు చాలా బాగుండేది అని అనుకున్నా అంటే ఇప్పుడు 'బాహుబలి' రేంజ్‌లో సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సార్. అదండి. మీకెప్పుడైనా వేరే సినిమా చూసినప్పుడు మీకు బాగా నచ్చిన సెట్ ఏదైనా అనిపించిందా? అది ఏ సినిమా? నాకు యాక్చువల్‌గా ఇప్పుడు కాదు గానీయండి 'తోటతరణి' గారి సెట్‌లు చాలా బావుంటాయండి. 'మణిరత్నం' గారి మూవీస్‌లో ఓకే. 'తోటతరణి' గారు ఏసిన సెట్‌లంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికి అవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. దాంట్లో ఒక మీనింగ్ ఉంటది. వర్క్ చేసారు సార్ మీరు చేయలేదండి. 'తోటతరణి' గారితో? ఓకే. హ్మ్. చేయలేదు కానీ ఎప్పుడు నాకు ఇన్‌స్పిరేషన్ అండి ఆయన.
ఓకే. ఆయన సెట్లు చాలా ఇష్టం. అంటే ముంబై సినిమా కావచ్చండి, నాయకుడు సినిమా, ఓకే. ఆయన చేసిన ప్రతి సినిమా అండి ఒక గొప్ప డెప్త్లు ఉంటాయి, గొప్ప ఆర్డర్స్ చాలా బాగుంటది. శ్రీ నాగేంద్ర గారికి తోట తరణి గారి సెట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. రాసుకోండి.